నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించడంతో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తణుకు మండలం వెలుపూరు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 17 గ్రామాలలో అలర్ట్ జోన్ విధించారు. 3 వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో ఇతర ప్రాంతాలకు కోడిగుడ్లు, కోళ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్లో కేజీ 200 నుంచి 160 రూపాయలకు చికెన్ ధరలు పడిపోయాయి. బర్డ్ ఫ్లూ వ్యాపించిన ప్రాంతాల్లో చికెన్ దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమ గోదావరి జిల్లా తణుకూరు రూరల్ మండలం వేల్పూరులో కోళ్ల ఫారాల్లో ఒక్కసారిగా వేల కొద్ది కోళ్లు మరణిస్తున్నాయి. చనిపోయిన కోళ్ల శాంపిళ్లను అధికారులు పరిశీలించారు. అధికారులు పరిశీలించిన నమూనాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. వాస్తవానికి గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. పౌల్ట్రీ పరిశ్రమకు భారీ నష్టం చేకూరడంతో ఈ జిల్లాలలో 350 వరకు పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటు చేశారు. 3 కోట్ల మేర వ్యయంతో కోళ్లను వ్యాపారాలు కొనుగోలు చేశారు. గోదావరి జిల్లాలో ప్రతిరోజు 2.40 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ స్థానిక అవసరాలకే కాకుండా ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తుంటారు. గోదావరి జిల్లాలో రోజుకు కనీసం 30,000 కోళ్లను మాంసం కోసం వినియోగిస్తారు. పరిశుభ్రత లేకపోవడం కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన కోళ్ల ద్వారా కానీ కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ వ్యాపించి ఉండొచ్చని అధికారులు తెలిపారు. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రస్తుతం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్లు వేల సంఖ్యలో చనిపోతున్నాయి. ఇది మరింత వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే పౌల్ట్రీ పరిశ్రమ మరింత కుదిలయ్యే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా. లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5,000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.